హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ విజయ ఛానల్. ఈరోజు శ్రావణ పౌర్ణమి కదా, మీ అందరికీ రక్షాబంధన్ శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే తమ్ముళ్ళకి, అన్నయ్యలకి అందరికీ కూడా రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా అంటే నిన్న యాక్చువల్లీ చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళామన్నమాట. మ్యారేజ్ ఫంక్షన్కి చాలామందికి చాలా డౌట్స్ అయితే వచ్చినాయి. సో ఆ డౌట్స్ అన్నీ మీకు కూడా వచ్చి ఉంటాయి, అందుకని ఈ వీడియో చేస్తున్నానండి. మీకు ఈ వీడియోలో అన్నీ కూడా క్లారిటీగా చెప్తాను. అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను, ఏంటి అసలు ఎలా ఉంది ఏంటి అన్న లైఫ్ యూట్యూబ్ జర్నీ అంతా నేను మీతో షేర్ చేస్తానండి. నాకైతే ఫస్ట్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఏంటంటే మీకు మొత్తం క్లారిటీ అనేది వస్తుంది ఈ వీడియోలో. అందుకనే షేర్ చేద్దామని వీడియో తీస్తున్నానండి. ఫస్ట్ అయితే అసలు యూట్యూబ్ జర్నీ అసలు కార్తీక మాసాన స్టార్ట్ చేశానండి. ఆల్మోస్ట్ 1.5 year పైన అయింది. నవంబర్ 5th 2 years అనమాట. సో నేను యాక్చువల్లీ నేనేదో అంటే ఏదో క్యాజువల్గా చేసుకుంటూ వెళ్తున్నాను. ఎందుకు ఇంట్లో అంటే టైంపాస్ అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది, ఇట్లా కాదు. నేను అంటే ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటాను, మీకు తెలుసు కదా. నేను ఇవాళ పెట్టుకునే అన్నీ కూడా మీషో ఐటమ్సేనండి. ఎక్కువ మీషో, మింత్రా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలా చాలా మింత్రా అలా చాలా ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటాను. నేనే కాదు, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇస్తూ ఉంటాను. అయితే ఇది ఒక బిజినెస్ అయితే కాదండి. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏంటంటే మనము రూపాయి ఏదో బెనిఫిట్గా మనము ఇవ్వలేం కదా. ఇప్పుడు మనం ఎలా అయితే పర్చేజ్ చేసుకుంటా అదే స్క్రీన్ షాట్ తీసి, సో సపోజ్ ఇది ఈ గొలుసు ఉంది, ఈ గొలుసు వచ్చి మనకి 300 పడింది. 300కి ఇలాంటి క్రిస్టల్ టైపు, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనకి 3 పెండెంట్స్ వస్తున్నాయి. అలాగే క్రిస్టల్ టైపు 3 వస్తున్నాయి అనమాట. పింక్, బ్లూ, గ్రీన్ 3 వస్తున్నాయి. 3 పెండెంట్స్ వస్తున్నాయి. మనకు ఒక 350 or 400 అవుతుందండి. బెస్ట్ కదా. సో అలాగా రివ్యూ అనేది జెన్యున్గా షేర్ చేస్తూ ఉంటాను. ఎక్కువ మీషో బ్లౌజెస్ కానీ, శారీస్ కానీ, అలా ఆన్లైన్ షాపింగ్ ఏదైనా సరే జెన్యున్గా రివ్యూ అనేది షేర్ చేస్తూ ఉంటాను. అది ఒక్కొక్కసారి కొన్ని వీడియోస్లో చెప్తూ ఉంటానండి, ప్రమోషనల్ వీడియో అయితే కాదండి అని. ప్రమోషనల్ వీడియో ఏంటంటే మన దగ్గర అంటే వాళ్ళు మనకి కొద్దిగా మనీ ఇస్తారనమాట. మనీ ఇస్తే చాలామందికి తెలియదని చెప్తున్నాను. తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళకైతే తెలుసుకుంటారని చెప్తున్నాను. ప్రమోషనల్ వీడియో ఏంటంటే మనం ఏదైనా వీడియో తీసేటప్పుడు వాడు ప్రోడక్ట్ కానీ, లేకపోతే ఎక్కడైనా వ్లాగ్, షాప్ గురించి హైలైట్ చేస్తూ వాళ్ళు కొంత మనీ అయితే ఇస్తారనమాట మనకి. ఇస్తే కనుక ఇచ్చినప్పుడు మనం తీసుకొని కొంచెం హైలైట్గా ఏవైతే ఆఫర్స్ ఉన్నాయో మామూలుగా చెప్తూ ఉంటారనమాట. అదొక పబ్లిసిటీ. వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటారు కదా, అదొక పబ్లిసిటీ అనమాట. సో అలా ప్రమోషనల్ వీడియోస్ అయితే నేను ఇప్పుడు దాకా అసలు చేయలేదండి. విజయవాడ నేను ఎక్కడికి వెళ్ళింది లేదు. వ్లాగ్స్ అయితే తీస్తాను, ఇలా రివ్యూ అయితే ఇంట్లో కూర్చొని రివ్యూ అనేది షేర్ చేస్తూ ఉంటా. ఎందుకంటే సపోజ్ నేనే ఉన్నాను, నేను మీ ప్లేస్లో నుంచి వచ్చిందాన్ని, నేనే ఉన్నాను. ఇప్పుడు నేను ఏదైనా బ్లౌజ్ తీసుకోవాలన్నా, అరే ఇది అసలు ఖర్చు ఇచ్చాడా లేదా, అసలు లోపల ఎలా ఉంటుంది లైనింగ్ కానీ, లేకపోతే స్టిచ్చింగ్ ఎలా ఉంది అన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. కొన్ని ఏంటంటే ఫ్రంటే చూపిస్తాడు బ్లౌజ్, బ్యాక్ చూపించడు. సో నేను అలా పర్చేజ్ చేసేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజన్గానే తీసుకోవచ్చా లేదా, ఒకళ్ళు నచ్చపోతే రిటర్న్ తీసుకెళ్తాడా లేదా, ఇవన్నీ కొద్దిగా ఆలోచించేదాన్ని. సరే ఆలోచించి సరే నేను రివ్యూ అంటే నేను తీసుకునేది ఒక వీడియోగా తీసి, అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసిందే నేను వీడియో తీసి జెన్యున్గా అసలే దీనికి ఖర్చు ఇచ్చాడా లేదా, బ్లౌజ్ అయితే శారీ క్వాలిటీ అయితే అన్నీ చెప్పేదన్నమాట, జ్యువెలరీ కానీ. సరే బ్లౌజ్ విషయానికే వద్దాము. బ్లౌజ్ ఏంటంటే ఫ్రంట్ నెక్ చూపిస్తాడు, బ్యాక్ నెక్ చూపిపోతే అయ్యో బ్యాక్ నెక్ డీప్ వస్తే మళ్ళీ ఎలాగా అని. అయితే ఇప్పుడు వరకు నేను చేసినవి అన్నీ కూడా చాలా జెన్యున్గా రివ్యూ అనేది షేర్ చేశానండి. ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు. చాలామందికి చాలా డౌట్స్ వచ్చినాయి. నిన్న ఫంక్షన్కి వెళ్తే నాకు అర్థమైందనమాట. కాదు విజయ, నువ్వు ఇన్ని షార్ట్స్ చేస్తున్నావు కదా, ఇన్ని వీడియోస్ చేస్తున్నావు కదా, నీకు ఇప్పుడు దాకా మనీ రాలేదా అనేది వాళ్ళ క్వశ్చన్ మార్క్ అనమాట.
అప్పుడు చెప్పేదాన్ని. మీకు అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ప్రూఫ్తో సహా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను చూడండి పక్కన. అయితే ఇటు కానీ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనకి యూట్యూబ్ టార్గెట్ ఇచ్చింది అయితే నాకు అసలు నిజంగా అయితే తెలియదండి. 1000 నేను దిగి కొన్నాళ్ళు షార్ట్లు కూడా చేసేదాన్ని కాదు, అన్ని లాంగ్ వీడియోసే చేశాను కొన్ని నెలలు. అయితే ఎడిటింగ్ కూడా అప్పుడు ఫస్ట్లో వచ్చేది కదా, ఒక 1 మంత్ రిస్క్ పడ్డాను. తర్వాత మా అబ్బాయి నేర్చుకొని యూట్యూబ్లో నాకు నేర్పించాడు అనమాట. ఎక్కువ ఎడిటింగ్ ఫస్ట్లో మా అబ్బాయే చేసేవాడు. అయితే అలా చిన్నగా స్టార్ట్ చేసామండి. వ్యూస్ బాగా వచ్చేది, నాకు అదేంటో అర్థమయ్యేది కాదు. యాష్లు ఇచ్చేదాన్ని కాను, డిస్క్రిప్షన్లో ఏమి అంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే షేర్ చేసేదాన్ని, మీకు ఈజీగా ఉంటుంది పర్చేస్కి అని చెప్పేసి, బైనో క్లిక్ చేస్తే ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అని ప్రతిదానికి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేదాన్ని. బ్లౌజ్ గురించి అయితే బ్లౌజు, శారీ గురించి అయితే ఆ శారీ, జ్యువెలరీ గురించి అయితే జ్యువెలరీ, ఆమె అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేదాన్ని. అప్పుడు మీకు పర్చేసింగ్ ఈజీగా ఉంటుంది. దీనివల్ల అసలు యాక్చువల్గా నేను మీషో వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యానండి. మామూలుగా కొరియర్స్ అయ్యి ఏదో గోడౌన్ లాగా షాప్ ఉంటుంది కదా, అక్కడ అడిగాను అనమాట. ఏమండి మేము ఇలాగ ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నాం కదా, వీడియోస్ అన్నీ కూడా చక్కగా వీడియోస్ మంచిగా ఉంటే మంచిగానే చెప్తున్నాం కదా, మంచి పబ్లిసిటీ ఇస్తున్నాం కదా, దీనివల్ల మాకేమైనా బెనిఫిట్ ఉండాలి కదా, ఏదైనా మాకేమైనా ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నందుకు మాకేమైనా ఇస్తారా కమిషను అని అడిగామండి. అడిగితే అదేం ఉండదమ్మా, పోనీ పని చేయండి, మీరు అక్కడ సెల్లింగ్ ద ఆర్డర్ అని చెప్పేసి అక్కడ మనకి ఉంటుంది అనమాట. అది కూడా కుదిరితే నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. అక్కడ ఏంటంటే సెల్లింగ్ ద ఆర్డర్ అని చెప్పి ఎస్ క్లిక్ చేసి, ఇంకో ఫోన్ ఉంటే బాగుండేది చూపించేదాన్ని. అక్కడంట మనం ఇప్పుడు సపోజ్ ఈ బ్లౌజ్ 300 అనుకోండి, 500 వేసుకొని ఆ 200 మనం కమిషన్ తీసుకోవాలట. 500 వాళ్ళు ఇస్తారనమాట. అంటే మనకి 200 మిగిలినట్టు, వాళ్ళు 300 పెట్టి పర్చేస్ చేసుకున్నట్టు. అట్లా ఇప్పుడు ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా రిలేషన్ ఎవరైనా సరే, మనము ఇది బిజినెస్ కాన్సెప్ట్ కాదు కదా, నేనేం బిజినెస్ చేయట్లేదు. వాళ్ళు ఏదైనా పాపం వాళ్ళకి మీషో యాప్ కానీ ఏదైనా యాప్ లేనప్పుడు నన్ను ఆర్డర్ చేయవా, నువ్వు వీడియో వస్తుంది కదా, నువ్వు ఎన్నని వీడియో, నిజమేనండి వాళ్ళు చెప్పినట్టుగా మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఎన్నని వీడియోలు తీసి నేను షేర్ చేస్తూ ఉండాలి చెప్పండి. ఇప్పుడు ఏదైనా సరే కొంతవరకే లిమిట్ ఉంటుంది. ఇప్పుడు శారీస్ అయినా, జ్యువెలరీ అయినా, బ్లౌజెస్ అయినా కొంతవరకే మనం కొనుక్కోగలం, అంతేనా? అంతేగాని ఓకే తెప్పించేసి రిటర్న్ అయితే పెట్టలేం కదా. అది అసలు అయితే నేను చేయలేదండి. ఇంకోటి ఏంటంటే రాంగ్ వస్తే రిటర్న్ చేస్తానండి. నేను ఫోటో పిక్లో అంటే నేను ఏదైతే ఆర్డర్ చేశానో అది రాకపోతే కనుక రిటర్న్ పెట్టేదాన్ని. అంతేగాని వచ్చినట్టు మీకు వీడియో తీసి రిటర్న్ పెట్టడం అనేది ఇప్పుడు దాకా జరగలేదండి, జరగదు కూడా. నాకు అది ఇష్టం ఉండదు, వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఫ్రీ పబ్లిసిటీ. ఇప్పుడు నేను మీషో కానీ, అమెజాన్ కానీ, మింత్రా కానీ నేను చేస్తున్నానో, ఇంకోటి ఏంటి ఫ్లిప్కార్ట్ కానీ, అట్లాగా నేను ఏవైతే బ్రాండ్స్ చేస్తున్నానో అవన్నీ కూడా నేను జెన్యున్గా నేను తీసుకున్నది, అంటే మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మేము తీసుకున్నది రివ్యూ అనేది షేర్ చేస్తే మీకు యూజ్ అవుతుందని మేము చేస్తున్నాం అంతే. దీనివల్ల నేను ప్రమోషనల్ వీడియో చేసినట్టు కాదు, నాకేదో మనీ వచ్చేయట్లేదు. ఇప్పుడు దాకా వీడియోస్ చాలా చేశాను, నిజమే నేను చాలా కష్టపడ్డానండి, కానీ ఇప్పుడు దాకా 1 రూపీ కూడా రాలేదండి నాకు. ఇంకా రెమ్యూనరేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఫస్ట్ మీకు ఫుల్ క్లారిటీగా చెప్పాలంటే, కన్క్లూజన్కి వస్తాను. ఫుల్ క్లారిటీగా చెప్పాలంటే ఇదంతా నేను బ్రీఫ్గా ఎందుకు చెప్పాను అంటే, కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే క్లియర్ అయిందని అనుకుంటాను. ఎందుకంటే ఇంత చెప్తే కానీ వాళ్ళకి తెలియదు అనమాట. అందుకే నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నానండి. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, ఫస్ట్ మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ టార్గెట్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్. ఫస్ట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు 2023 కదా, నేను 2022లో స్టార్ట్ చేశాను, November 5th. అప్పుడు టార్గెట్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్. సో అదైతే నేను 1 year లోపే నేను రీచ్ అయ్యానండి. అన్నీ కూడా డబల్ అయినాయి అనమాట. ఈ 1000 బదులు 2000 అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 3600 అయ్యారు.
సో ఎవరికైనా డౌట్ వస్తుంది కదా, నీకు సబ్స్క్రైబర్స్ వచ్చారు, నువ్వు లాంగ్ వీడియోస్ చేస్తావు కదా, నీది అయిపోయి ఉంటుంది టార్గెట్, నీకు మనీ రావాలి కదా అంటారు. నిజమే, నేను చాలా అనుకున్నాను, ఏంటి 1000 టార్గెట్ అయింది, వాచ్ అవర్స్ అయింది, 4000 ప్లస్ అంటే వాచ్ అవర్స్ కూడా అయింది, 10,000 అయిందండి, 10,000 వాచ్ అవర్స్ కూడా అయింది. నేను క్లారిటీగా మీకు ఏంటంటే అక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తా చూడండి. వ్యూస్ తక్కువ అండి. ఫస్ట్లో నేను మానిటైజేషన్ అవ్వకముందే అయితే నాకు ఫిబ్రవరిలో మానిటైజేషన్ అయిందండి. ఇప్పుడు వరకు నేను చెప్పలేదు అనుకుంటున్నాను, అందుకే మళ్ళీ ఈ వీడియోలో కన్క్లూజన్ చెప్పేస్తున్నాను. ఫిబ్రవరిలో నేను మానిటైజేషన్ అప్లై చేశాను అనమాట. నాకు అమెరికా నుంచి పిన్ వచ్చింది. అది కూడా నేను ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. నాకు ఫస్ట్ పేమెంట్ వస్తే డెఫినెట్గా షేర్ చేస్తానని కూడా చెప్పాను. సో నాకైతే పేమెంట్ ఇప్పటిదాకా రాలేదండి. మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేశాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ డాలర్స్ అనేదంట మినిమం $100 అయితేనే మనకి ఫస్ట్ పేమెంట్ వస్తుందంట. చూస్తున్నారుగా, ఇప్పుడు 1.5 year నుంచి చేస్తే $21 కూడా అవ్వలేదు. 16 ఆల్మోస్ట్ షార్ట్స్ వీడియోస్ కలిపి 1600 ప్లస్ వీడియోస్ చేశాను. ఇప్పుడు దాకా నాకు అసలు చూడండి ఎంత కష్టంగా ఉందో. యూట్యూబ్ ఏమి ఈజీగా మనీ ఇవ్వదండి. ఏదో వాచ్ అవర్స్ అయితే 1000 టార్గెట్ అయితే వచ్చేసిద్ది అనుకున్నాం, కానీ ఇది లాస్ట్ ఇది ఉంది చూడండి, ఇది చాలా కష్టం అండి. ఎప్పుడైతే నాకు మానిటైజేషన్ అయిందో అప్పటి నుంచి నాకు వ్యూస్ పడిపోయినాయండి. చెప్పాలంటే మీరు ఒకసారి నా విజయ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒకసారి బ్యాక్ వెళ్తే కనుక ఫస్ట్ వీడియోస్ 12K 11K 15K అలాగా వ్యూస్ ఎక్కువ వచ్చాయి. ఫస్ట్లో నాకు సరిగా ఎడిటింగ్ కూడా వచ్చేది కాదు. ఫస్ట్ మంత్ అంతా కూడా నాకు బాగానే వ్యూస్ వచ్చేది. మానిటైజేషన్ అవ్వక ముందు వరకు కూడా 5000 అలాగా వ్యూస్ వచ్చేది. ఇప్పుడు మానిటైజేషన్ అయిన కానించి వ్యూస్ తగ్గిపోయినాయి. మినిమం 500 1000 ఏదో మంత్లీ 1-2 వీడియోస్కి నేను చెప్పే లాంగ్ లెందీ వీడియోస్ నేను చెప్పేది. నాకే ఆ వీడియోస్కి ఏంటంటే ఇప్పుడు వచ్చే వీడియోస్ అన్నీ కూడా వ్యూస్ చాలా తక్కువ అండి. కొన్ని అయితే 100 కూడా రావు, కొన్ని అయితే 500 కూడా రావు, 1000 కూడా రావు, అలా అన్ని వ్యూస్ తక్కువ. సో దానివల్ల నాకు డాలర్స్ పెరగడం చాలా కష్టంగా ఉందండి. చాలామందికి చాలా డౌట్స్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. చాలామంది అడిగారనమాట, నీకు ఎంత వస్తుంది యూట్యూబ్ నుంచి అని. నా ఆన్సర్ ఇది ఒక్క వీడియోనేనండి. ఈ వీడియోని మీరు ఫుల్ కనుక చూసినట్లయితే మీకు క్లారిటీ వచ్చేసిద్ది. నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశాను, మీరే చూస్తున్నారు కదా. ఆ స్క్రీన్ మీద మెన్షన్ చేసేటప్పుడు డేట్ కూడా ఉంటుంది చూడండి, పైన మనకి డేట్ కూడా ఉంటుంది. అది కూడా ఉంచుతాను, ఎందుకంటే మీకు ప్రూఫ్ అనమాట. ఎప్పుడో తీసింది స్క్రీన్ షాట్ పెడితే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే కదా. నేను అలా చేయనండి. ఏదైనా సరే జెన్యున్గా నిజాయితీగా ఉంటాను. ఏదైనా సరే క్లారిటీగానే చెప్తానండి ఏదైనా సరే. కానీ నా కోరిక అన్నమాట, ఈ సంవత్సరంలో తీరుద్దో లేదో కానీ తీరాలని భగవంతుడు కోరుకుంటాను. ఫస్ట్ పేమెంట్ ఈ మంత్లో అంటే ఈ ఇయర్లో తీసుకోవాలనుకుంటున్నాను నేనైతే. అట్లీస్ట్ 2 yearsకైనా మనీ అంటే ఏదైనా ఒక వీడియో వైరల్ అయితే చాలు కదండి, వస్తాయి కదా, డాలర్స్ పెరుగుతాయని ఆశ అంతే. ఎందుకంటే కష్టం తగ్గ ఫలితం ఎప్పటికైనా ఉంటుందని నా కోరిక అండి. దానికోసమే నేను కష్టపడుతున్నాను. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. నన్ను ఇప్పుడు దాకా బాగా ఎంకరేజ్ చేశారండి. ఎంకరేజ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో తరపున నేను చెప్తున్నానండి, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా? సర్వేజన సుఖినో భవంతు. నమస్తే, బాయ్ ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు నాకు కామెంట్ సెక్షన్లో విష్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలని బ్లెస్ చేయండి. అదొక్కటే నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్.